నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు. అనుపమ అడుప గారు. ఆవిడ ఒక ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. మరి మాట్లాడదామా? అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. ద్వాదశ రాశులకి కూడా గురువు యొక్క ఫలితం ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశిలోకి గురువు ట్రాన్సిట్ అనేది జరిగింది. ఆఫ్టర్ 12 years ఇది జరుగుతోంది. కాబట్టి మరి ఈ గురువు గారు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అన్ని రాశుల గురించి ఇంచుమించు మాట్లాడేసుకున్నాం. ఫైనల్లీ మీన రాశి ఉంది. మరి మీన రాశికి అస్ట్రాలజికల్ గా అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా అసలు ఏమి ఇస్తోంది ప్రొడిక్షన్ అనేది మీ ద్వారా. మీనరాశి వాళ్ళకి లగ్నాధిపతి దశమాధిపతి గురువు గారు అవుతారు కాబట్టి ఈ గురువు గారు వీళ్ళకి 3rd house లో ట్రాన్సిట్ అవుతారు, తృతీయంలో ట్రాన్సిట్ అవుతారు. జనరలీ మనకి క్లాసిక్స్ చెప్పేది ఏంటి అంటే, గురువు గారు 3rd house లో అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. బికాస్ మరణకారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు ఏదైతే హాబీ, ఎందుకంటే 3rd house అంటే మనకి తృతీయ స్థానం మన హాబీస్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఏదైతే వీళ్ళు హాబీ లాగా తీసుకునే కొన్ని హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టెక్నికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ కూడా వాళ్ళకి ప్యాషన్ ఇంకొకటి లైక్ ఏదైనా చిన్న బిజినెస్ లో ఉండడము, ఇట్లాంటి హీలింగ్ జోన్స్ లో అకౌంట్స్ ఇట్లాంటివి ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కెరియర్ గా మలుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే దశమాధిపతి కదా, సో దశమాధిపతి తృతీయంలోకి వెళ్తారు కాబట్టి అది కూడా హెల్ప్ అవుతుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో ఉన్నారనుకోండి, ఒక తీర్థయాత్ర పేరున ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం అనమాట. ఒక షార్ట్ డిస్టెన్స్, ఒక 2-3 days స్పాన్ అట్లా చేసి రెగ్యులర్ గా చేసుకునే ఛాన్సెస్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. లగ్నాధిపతి తృతీయంలోకి వెళ్ళడం ఏమవుతుందంటే, సబ్ కాన్షియస్ మైండ్ కూడా వీళ్ళకి యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళలో ఉన్న ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ ని కూడా బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మట్టుకు వీళ్ళు ఓవరాల్ గా పాజిటివ్ గా చేసుకోవాలి అని అనుకుంటే గనక, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే గనక, వీళ్ళు క్రియేటివిటీని, హాబీని ఇంట్రెస్ట్ గా తీసుకొని దాన్ని మలుచుకుంటూ మెల్లిమెల్లిగా ఒక స్కిల్ లాగా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ 1 year పీరియడ్ అంతా కూడా వీళ్ళకి న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమయ్యే ఆపర్చునిటీస్ అన్నమాట. సో ఆ న్యూ స్కిల్స్ ని వాళ్ళు కెరియర్ లోకి ఎట్లా ఫుల్ ఫ్లెజ్డ్ గా లాంగ్ టర్మ్ గోల్స్ లాగా ఎట్లా మలుచుకోవాలి అనేది ఒక మంచి కెరియర్ ప్లానింగ్ వేసుకొని, ఆ ప్లానింగ్ ప్రకారము వాళ్ళు గైడెన్స్ తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. రెక్లెస్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం, ఎందుకంటే తృతీయంలో గురువు కొన్నిసార్లు మనకి గైడెన్స్ కూడా సరిగ్గా ఇవ్వడు. సో దాని వల్ల ఏమవుతుందంటే, రెక్లెస్ గా మనము డెసిషన్స్ తీసేసుకోవడము, దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం. ఎందుకంటే ఆల్రెడీ మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఫస్ట్ సెషన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కొద్దిపాటిగా మనస్తాపము, డబ్బు ఖర్చు అవ్వడము, ఇంటికి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టుకోవడము, పిల్లలకి చదువులకు అని చెప్పేసి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేయడము, అబ్రాడ్ వెళ్ళే పిల్లలు ఉంటే గనక వాళ్ళ పైన ఎక్స్పెండిచర్ పెట్టేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ప్రాపర్ ప్లానింగ్ గా చేసుకుంటే గనక వీళ్ళకి ఓవరాల్ గా బానే ఉంటుంది. బట్ తృతీయం నుంచి గురువు గారి దృష్టి నవంబం పైన పడుతుంది కాబట్టి, ఎవరైనా గనక కెరియర్ కి సంబంధించి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్, PhD, MBAs ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి, లేకపోతే మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి ఆ ట్రావెలింగ్ కి వెళ్ళడానికి కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ప్లస్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ రెండు వీళ్ళకి ట్రావెలింగ్ కోసం వీళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి మూవ్మెంట్ అనేది వీళ్ళకి కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి హెల్త్ పరంగా ఎలా అంటే, వీళ్ళకి కొద్దిపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షోల్డర్స్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడము, ఎందుకంటే 3rd house రిప్రజెంట్స్ అవర్ షోల్డర్స్ కాబట్టి షోల్డర్స్ కి సంబంధించి ఓవర్ వర్క్ చేసేయడం వల్ల ఇలాంటివి కొద్దిపాటిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుంది వీళ్ళకి. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట వీళ్ళకి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ లో ఇబ్బంది ఏం లేదు. కానీ షోల్డర్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కెరియర్ లో కూడా వీళ్ళకి మంచి మూవ్మెంట్ వస్తుంది. అనుకువగా వీళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకోగలితే గనక వీళ్ళు కెరియర్ లో కూడా మంచి ప్రాస్పెరిటీ వస్తుంది వీళ్ళకి. బ్యూటిఫుల్. అలా రావాలి. ఆల్రెడీ చాలా ఒక స్టక్ అయ్యాం మేము అని మీన రాశి
వాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది పరిపూర్ణంగా Yes. డెఫినెట్ గా. సో ఎంతో కొంత మార్పు రావాలి, వాళ్ళకి ఇయర్ బాగుండాలి. అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, టారో కార్డ్ వీళ్ళకి కూడా ధనుసు రాశి వాళ్ళకి వచ్చినట్టే బ్యాలెన్సింగ్ గా ఉండాలి. Hmm. కొద్దిపాటిగా ఇమోషనల్ గా కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి వీళ్ళు. Hmm. సో అదొకటి వీళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. మ్యారిటల్ కి సంబంధించి అంటే స్పౌస్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక కూర్చొని మాట్లాడుకొని రెజల్యూషన్ చేసుకుంటే వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే తృతీయంలో గురువు గారు సప్తమాన్ని చూస్తూ ఉంటారు తన పంచమ వీక్షణ తోటి. కాబట్టి అక్కడ కూడా లాంగ్ టర్మ్ నుంచి ఏవైతే ఫ్యామిలీ డిస్కార్డ్ అయిపోయి ఉన్నాయి అని అనుకుంటే కనుక ఈ గురు ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. టారో కార్డ్స్ కూడా మనకు అదే చెప్తుంది, బ్యాలెన్స్డ్ అప్రోచ్. ముక్కుసూటి మాటలు కాకుండా కొద్దిగా ప్రేమ భావం తోటి కనుక వీళ్ళు హ్యాండిల్ చేసుకుంటే కొద్దిగా వీళ్ళకి బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలండి? ఆల్రెడీ రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ పీరియడ్ కూడా ఒక ఇంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే ఉపశమనం అనేది ఉంటుంది? రెమెడీస్ అంటే వీళ్ళు ఫస్ట్ ఏలినాటి శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేసుకోవాలి వీలు కుదిరినంత మట్టుకి. ఒకవేళ ప్రతి శనివారం కుదరట్లేదు అని అనుకుంటే అట్లీస్ట్ టెంపుల్ కి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు తిరిగి బ్లూ కలర్ చామంతి పూలు అలాంటిది దొరికితే గనక శనిగారికి అక్కడ పాదాల దగ్గర పెట్టేసేసి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం శనికి. అండ్ గురువు గారికి వచ్చేసరికి ఏంటి అంటే లక్ష్మీ ఆరాధన ప్రతిరోజు. రైట్, బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశులకి కూడా గురువు యొక్క మార్పు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు ఆస్ట్రాలజికల్ గా అలాగే టారో కార్డ్ హెల్ప్ తో కూడా చాలా అద్భుతంగా మీ రెమెడీస్ ని అలాగే ప్రొడిక్షన్స్ ని కూడా అందించారు. కాబట్టి థ్యాంక్ యూ సో వెరీ మచ్. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ని మైండ్ లో పెట్టుకుని వాళ్ళ ఇయర్ మొత్తాన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అందరికీ వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరికీ బాగుండాలి ఇయర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అనుపమ గారు. అనుపమ గారి నుంచి రకరకాల బ్యూటిఫుల్ రెమెడీస్ కావచ్చు, లేకపోతే మనం స్మార్ట్ వేలో ఎలా మన సమస్యల నుంచి బయటపడచ్చు అనే విషయాల గురించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తాయి. సో కీప్ టు వాచింగ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అనుపమ గారు. నమస్తే. నమస్తే అండి.